యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. అక్టోబర్ 18వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మీరు చేయు ప్రతి ప్రార్థనకు దేవుడు అతి త్వరలోనే ఉత్తరమిచ్చును. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి అనేక కష్టకరమైనటువంటి పరిస్థితులలో, అనేక సమస్యలతో పోరాడుతున్నటువంటి నీతోనే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, అనేక ఆశీర్వాదములను దేవుడు నీ జీవితంలో అతి త్వరలో దయచేయును. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవాను ఆశ్రయించు ప్రతి ఒక్కరికి ఏ కొదవ లేకుండా దేవుడు సంతృప్తికరమైనటువంటి ఆశీర్వాదములతో ఆయన మిమ్మల్ని నడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. కావున మన జీవితంలో ఎన్ని కష్టాలు, బాధలు, వేదనలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సమాధానం లేకుండా ఉండుట, ఎటువంటి అంధకార దురాత్మ శక్తుల పోరాటం ఏమైనా సరే దేవుడు వాటన్నిటి నుండి మిమ్మల్ని విడిపించి పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, యథార్థ హృదయులుగాను, దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించినట్లయితే ఆయన నిన్ను ఏ పరిస్థితిలోనూ చేయి విడవకుండా ఆయన నిన్ను లేవనెత్తి ఆశీర్వదించి దీవించును. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను అని దావీదు కీర్తనకారుడు చెప్పిన విధముగా నీవును దేవుని సన్నిధిలో ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రతిరోజు మొరపెట్టుము. ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.